సమాచారం. వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. మనం గమనిస్తే గురుగారు, బొడ్రాయి అని కూడా అంటూ ఉంటారు. గ్రామం నడిబొడ్డున ఉంటున్న బొడ్రాయిని, మరి ఆ రాయిని కూడా దేవతా స్వరూపంగా భావిస్తూ ఉంటారు. మరి ఆ రాయి స్త్రీ దేవత, పురుష దేవత? మీరు అడిగినటువంటి బొడ్రాయి అనేటువంటి అమ్మవారి విషయంలో సనాతన ధర్మంలో అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి దేవత ఎవరైనా ఉన్నారా అని అంటే బొడ్రాయి అని అంటారు తల్లి. ఒకప్పుడు నానుడి కాలంలో గ్రామం మొత్తం కూడా కొలతలు వేసి గ్రామ నడిబొడ్డున ఒక శిలను ప్రతిష్ఠించేవారు. దీనిని నాభిశిల అని అంటారు. నాభిశిల. ఈ దేవతకు ఒక పేరు కూడా ఉంది తల్లి. ఆవిడను శీతలాంబ అమ్మవారు అని అంటారు. శీతలాంబ అమ్మవారిని ఆరాధించడం కానీ మొదలు పెడితే ఆ గ్రామాలలో ఏ రోగాలు ఉండవు తల్లి. ఇదంతా కూడా అంతరించిపోతున్నటువంటి ఇప్పుడున్నటువంటి ప్రస్తుత కాలంలో సరైనటువంటి అవగాహన రాహిత్యం వలన మాత్రం వాటి పూజలు నోచుకోకపోవటం వలన చాలా చోట్ల ఈ శీతలాంబ అమ్మవారికి ఎలాంటి పూజలు నోచుకోకుండా ఎలా పడితే అలా ఉంటున్నాయి. ఆ గ్రామాలలో ఖచ్చితంగా విపరీతమైనటువంటి రోగాలు మహమ్మారిగా మారి దహించి వేస్తూ ఉంటాయి. అప్పుడు ఒక పురాణ కథల్లో కూడా చెబుతారు తల్లి. అంటే మనకు కథల ఆధారంగానే చాలా వరకు విధి విధానాలు మనం ఆచరణ చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ సనాతన ధర్మంలో మన పూర్వీకులు దేవతను ఆరాధించేటప్పుడు ఎక్కడైనా దేవాలయాలకు వెళ్ళాలంటే ఊరు అంతా కూడా కలిసి వెళ్ళేవారు. పూర్వకాలంలో ఆ ఊరంతా కూడా నిర్మానుషంగా ఉండేది. ఎక్కడికి వెళ్ళారు ఈ గ్రామస్తులందరూ అంటే దేవతను దర్శనం చేసుకోవడానికి వెళ్ళారు. నాటి కాలంలో ఉన్నటువంటి మనకు పెద్దలు ఇచ్చినటువంటి వరం ఏమిటనంటే అక్కడ దాకా వెళ్లకుండా ఇక్కడే అమ్మవారు వెలిశారని చెప్పి అమ్మవారి స్వప్న దర్శనం ఇచ్చి ఈ ప్రదేశంలో నేనున్నాను, ఈ చెట్టు కింద నేనున్నాను, ఈ పుట్టలో నేనున్నానని చెప్పి ఆ గ్రామంలో ఎవరో ఒకళ్ళ అక్క స్వరూపంలో అక్కమాంబగా పలికించి, ఇప్పుడు మనం వారిని వాక్కు దేవతలు అని అంటారు, అంటే సమ్మక్క సారక్కలాగా. ఇలాగా ఎందరో మంది సనాతన ధర్మం కోసం ఎన్నో రకాలుగా మనకు దారులు చూపిస్తున్నటువంటి తరుణంలో ఒక శిల రూపంలో మనకు దర్శన భాగ్యం కలిగించినటువంటి స్వరూపాలు వీరు. అయితే ఇందులో ఒక స్వరూపం శీతలాంబ అమ్మవారు. శీతలాంబ అమ్మవారు అమ్మవారా అయ్యవారా అని అంటే గ్రామ దేవత శీతలాంబ అమ్మవారు అమ్మ స్వరూపమే కాబట్టి ఎలాంటి సంకోచము లేదు. అందుకని శీతలాంబ అమ్మవారు బీజాక్షరాల సంపుటి కాబట్టి 96 రకాల రాక్షస స్వరూపాలను 108 రకాల ఉగ్రభూతాలను ఊరు నుంచి తరిమి కొట్టడం కోసం అమ్మవారు శీతలాంబ అమ్మవారికి అవతారమెత్తి అర్ధరాత్రి పూట సంచారం చేస్తూ ప్రతి ఇంటిలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరికీ కూడా సంపూర్ణ ఆరోగ్యప్రదాయినిగా అమ్మవారి అనుగ్రహాన్ని ఇస్తూ గ్రామ నడిబొడ్డులోనే వెలుస్తుంది ఈ శీతలాంబ అమ్మవారు. గురుగారు, మనం గమనిస్తే కూడా ఈ గ్రామ దేవతలకు సంబంధించి 7 మంది అక్కజెల్లెలు అని అంటారు. ఈ 7 మందే ఉన్నారా అండి నిజంగా? చాలా చక్కగా గ్రామ దేవతల గురించి మీరు అడిగినటువంటి 7 మంది అక్క చెల్లులు కాదు తల్లి. అమ్మవారి యొక్క స్వరూపాలు సుమారు 1001. 1001 దేవతల్లో అత్యంత ప్రాముఖ్యతగా మనం చెప్పుకునేటువంటి అమ్మవార్లు 108. ఇందులో శక్తి స్వరూపాలతో కలుపుకుంటే 111. వీరందరూ కూడా గ్రామదేవతలే. ఈ గ్రామ దేవతలందరూ కూడా పరమార్థం ఒక్కటే తల్లి, గ్రామాన్ని సంరక్షించటమే, గ్రామానికి ఆయురారోగ్యాలు ఇవ్వటమే, గ్రామానికి సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలు భోగభాగ్యాలు ప్రసాదించటమే వీరి యొక్క కర్తవ్యం. ఇప్పుడు మరి గ్రామాల్లో నుంచి అందరూ వలస పట్టణాలకు వచ్చేస్తున్నారు. ఇప్పుడు మొత్తం అపార్ట్మెంట్ కల్చర్ ఉంది. మరి ఈ కల్చర్లో ఇప్పుడు గ్రామ దేవతల్ని ఎవరని భావించాలి? ఇప్పుడున్న ప్రస్తుత కల్చర్లో అంటే మీరంటున్నటువంటి ఈ నవీన సాంప్రదాయంలో చాలా వరకు ఒకప్పుడు ఉన్నటువంటి చెట్ల కింద బ్రతికిన పూరి గుడిసెల్లో ఉన్న ఎలా ఉన్నా గ్రామదేవత వైభవం ఎప్పటికీ తగ్గదు తల్లి. మనం నివసించడానికి మనం ఏర్పాటు చేసుకున్నటువంటి మనకు కావలసినటువంటి అవసరాల రీత్యా ఏర్పాటు చేసుకున్నటువంటి విధి వైపరీత్యమే తప్ప గ్రామదేవతలు ఎప్పటికీ కూడా ఒకటే స్వరూపం. ఎక్కడుంటారు వీళ్ళు అని అంటే ఊరు అవతల మాత్రమే ఉంటారు. ఎందుకంటే ఊరిలోనికి ఏ ఉగ్రభూతాలను కూడా లోపలికి రాకుండా ఆపగలిగేటువంటి ఏకైక శక్తి స్వరూపం ఎవరైనా ఉన్నారు అని అంటే అది గ్రామదేవత. ఈ అపార్ట్మెంటుల్లో ఉన్నా డాబాల్లో ఉన్నా మనం ఊరు విడిచి వెళ్ళిపోయినా తిరిగి ఆఖరికి మళ్ళీ మనం మన స్వగ్రామానికే చేరుకోవాలి తల్లి. కాబట్టి జన్మనిచ్చిన తల్లిని పెరిగినటువంటి ఊరిని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. అలాగే ఆ ఊరిని కాపాడుతున్నటువంటి దేవత కూడా. ఇక్కడ ఒక చిదంబర రహస్యం ఒకటి ఉన్నది.
అపార్ట్మెంట్లు కట్టుకున్నా, పెద్ద పెద్ద భవంతులు కట్టుకున్న అనుగ్రహం ఎవరిచ్చారంటారు అక్కడ? భగవంతుడు. ఆ ఊరి గ్రామదేవతే తల్లి. ఆ ఊర్లో దేవాలయ నిర్మాణం జరగాలన్నా, ఒక మంచి సంకల్పం చేయాలన్నా, ఊర్లో పిల్లలందరూ కూడా ఉన్నత ప్రయోజనాలకు వెళ్ళాలన్నా, విదేశాలకు వెళ్ళాలన్నా, చక్కటి ఆరోగ్యాలు కలిగి ఉన్నారని అన్న కారణం ఎవరంటే ఆ ఊరి అవతల కొలువై ఉన్నటువంటి గ్రామదేవత. వాస్తవికంగా గ్రామదేవత యొక్క విలువలు కానీ, గ్రామదేవత యొక్క ఆచార వ్యవహారాలు కానీ సంపూర్ణంగా కానీ ఆ గ్రామస్తులు కానీ పాటిస్తూ ఎప్పటికీ ఉన్నారు కాబట్టే గ్రామాలన్నీ సుభిక్షంగానే ఉన్నాయి తల్లి. మనం మధ్య మధ్యలో తెలిసినటువంటి అవగాహన రాహిత్యం వల్ల చేసేటువంటి పనుల వలన వీటిని మూఢనమ్మకాలుగా కొట్టి పాడేస్తున్నటువంటి విధానాలు మనం చూస్తున్నాం. For more videos like this, subscribe Big TV channel.